వెల్కమ్ టు ఎంవీ న్యూస్. మేనిఫెస్టో పేరుతో ప్రజలను దగా చేసిన తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. ఎమ్మెల్యేగా మరోసారి అవకాశం ఇవ్వాలని, ప్రజల సంక్షేమం, నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తానని ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మండలం అమలాపురం గ్రామంలో బుధవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ గడప గడపకు వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తమ గడపగా ముందుకే వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు నిరాజనాలు పలికారు. గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోలో 199% అమలు చేశామని చెప్పారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టోలో పూర్తి స్థాయిలో అమలు చేయడం వల్ల పేద ప్రజలు ఆర్థికంగా అభివృద్ధి చెందారని అన్నారు. ప్రజల ఆర్థిక, రాజకీయ, సంక్షేమ రంగాల్లో ప్రగతి సాధించడం ద్వారా రాష్ట్రం సర్వముఖాభివృద్ధికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో దోహదపడుతుందని వివరించారు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో పేర్కొన్న 600 హామీలు ఏ ఒక్కటి సక్రమంగా అమలు చేయలేదని ప్రజలకు వివరించారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు కోట్ల రూపాయలు బకాయి పడిందని, ఎందుకంటే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఉంటే ప్రజలు ఎంతో మేలు జరిగేదన్నారు. అలా కాకుండా ప్రజలను మోసం చేశారని వివరించారు. ప్రజల మేనిఫెస్టో పేరుతో దగా చేసిన తెలుగుదేశం పార్టీని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని ఎమ్మెల్యే గణేష్ ఓటర్లకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అమలాపురం సర్పంచ్ శెట్టి శ్రేణు, నర్సీపట్నం మండల పరిషత్ అధ్యక్షుడు రాజేశ్వరి, నర్సీపట్నం మండల వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు సత్యనారాయణ, వేములపూడి ఎంపీటీసీ బోలి వెంకటేష్, గురేంద్రపాలెం సర్పంచ్ చంద్రబాబు, ధర్మసాగర్ సర్పంచ్ కన్నయ్య నాయుడు, ఓయలపురం సర్పంచ్ బంటి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంవీ న్యూస్.